లో భాగంగా మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మం నగరంలోని పలు డివిజన్లు 28 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఖమ్మం కొదుమూరు R&B రహదారి 2 లైన్ల నుంచి 4 లైన్లకు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చిందన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తుమ్మల తెలిపారు. 57 డివిజన్కి మంత్రివర్యులు శంకుస్థాపనకు రావడం జరిగింది. ఇక్కడ డ్రైన్ వ్యవస్థ, రోడ్డు మంచిగా లేవండి. గత ప్రభుత్వం ఓన్లీ మెయిన్ రోడ్ కమిషన్ల కోసమే రోడ్లు వేయడం జరిగింది తప్ప ఈ డ్రైన్ వ్యవస్థని కనీసం పట్టించుకోలేదు. ఎందుకంటే కనీసం రోడ్ లేకపోయినా పర్వాలేదు, కానీ ఈ డ్రైన్ వాటర్ మురికి నీళ్ళని ఎండిపోతుంది, ఈ రోడ్డు మీద పాకుతా ఉంది. ఎందుకంటే వాళ్ళు కమిషన్ కోసమే చేసారు తప్ప ఏం చేయలేదు. మాకు ప్రభుత్వం రాగానే, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మంత్రివర్యులు మాకు మాట ఇచ్చారు. మిగిలిన ఫండ్ 10 కోట్లు ఉన్నాయి. ఈ 10 డివిజన్లకి అప్పుడు అన్యాయం జరిగింది, వాళ్ళకి ₹1 కూడా ఇవ్వలేదు. అప్పుడంటే మొత్తం మీద 3 సంవత్సరాలు మా 37 లక్షలు ఇచ్చారు. 37 లక్షలు మేము ఏం చేయగలుగుతాం? ఒక మెయిన్ రోడ్ కూడా, ఒక మెయిన్ డ్రైన్ కూడా వేయలేకపోయినాం. అయితే మాకు రాగానే ₹1 కోటి ఇచ్చి డ్రైన్ వ్యవస్థని బాగా చేయాలని చెప్పేసి మంత్రివర్యులు చెప్పడం జరిగింది. ఇవాళ ఆ ₹1 కోటి మెయిన్ డ్రైన్స్ అన్ని కూడా శంకుస్థాపన చేసాం. నా డివిజన్కి దాదాపు ఒక ₹10 కోట్లు కావాలండి డ్రైన్ వ్యవస్థ. ఎందుకంటే మొత్తం గుట్టలు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి కాబట్టి ఇక్కడంతా డబల్ ఖర్చులు ఉంటుంది. నాకు వ్యవస్థను మొత్తం బాగా చేస్తా అని చెప్పి మంత్రివర్యులు మాట ఇచ్చారు. ఈనాడు 57 డివిజన్కి మంత్రివర్యులు శంకుస్థాపనకు రావడం జరిగింది. ఇక్కడ డ్రైన్ వ్యవస్థ